కురుక్షేత్ర యుద్ధభూమిలో కర్ణుడు మరియు అర్జునుడు తీవ్రమైన యుద్ధంలో తలపడుతున్నారు. ఇద్దరు అసమాన ధనుర్వీరులు మరియు ఈ పోరాటం యుద్ధభూమిలో అత్యంత నిరీక్షితమైన సంఘటన. కర్ణుని సారథి శల్యుడు, అర్జునుని సారథి శ్రీకృష్ణుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపిస్తూ యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఈ కీలక క్షణంలో కర్ణుని రథచక్రం యుద్ధభూమిలోని బురదలో చిక్కుకుంటుంది. ఇది భూమాత శాపం యొక్క ఫలితం. కర్ణుడు రథాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు, కానీ చక్రం బయటికి రాదు. ఆ నిస్సహాయ స్థితిలో అతను రథం నుండి దిగి చేతులతో చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో అతను ఆయుధాలు లేకుండా, రక్షణ లేకుండా యుద్ధభూమి మధ్యలో పూర్తిగా అసహాయంగా ఉంటాడు. కర్ణుడు అర్జునుని వైపు చూస్తూ ధర్మం పేరుతో ఒక అభ్యర్థన చేస్తాడు. అర్జున, నీవు ధర్మవీరుడవు. నేను ఇప్పుడు ఆయుధాలు లేని స్థితిలో ఉన్నాను. యుద్ధనీతి ప్రకారం నా రథచక్రం బయటకు తీసే వరకు నీవు నాపై దాడి చేయకూడదు. నాకు కొంత సమయం ఇవ్వు అని అంటాడు. కృష్ణుడు కర్ణుని ప్రశ్నిస్తాడు, ఓ కర్ణ, నీవు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? అభిమన్యుని ఆయుధాలు లేనప్పుడు, సమూహంగా చుట్టుముట్టి చంపినప్పుడు నీ ధర్మం ఎక్కడ ఉంది? ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కౌరవ సభలో నీ ధర్మం ఎక్కడ ఉంది? ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడే ధర్మం గుర్తొస్తుందా? అర్జున, ఇది నీ అవకాశం, వెనకాడకు. విధి కర్ణుని నీ చేతుల్లోకి అప్పగించింది. అర్జునుడు కర్ణుని వీరత్వం పట్ల గౌరవంతో కొంత సంశయిస్తాడు. ఎందుకంటే ఆయుధాలు లేని వ్యక్తిపై దాడి చేయడం యుద్ధనీతికి విరుద్ధం. కానీ కృష్ణుని జ్ఞానవచనాలు అతన్ని దృఢంగా నిలబెడతాయి. అర్జునుడు తన ధనస్సును సిద్ధం చేసి అంజలిక అస్త్రాన్ని కర్ణుని మీదికి సంధిస్తాడు. ఈ క్షణంలో పరశురాముని శాపం కారణంగా కర్ణుడు తన దివ్యాస్త్రాల మంత్రాలను గుర్తుంచుకోలేకపోతాడు. అతను రక్షణ లేని స్థితిలో ఉండగా అర్జునుని బాణం అతని ఛాతీని ఛేదిస్తుంది. కర్ణుడు, ఆ మహావీరుడు, యుద్ధభూమిలో నేలకొరుగుతాడు. అతని శరీరం నుంచి దివ్యమైన కాంతి బయటకు వస్తుంది. ఆ తరువాత అతను తన ఆఖరి శ్వాస విడుస్తాడు.